హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. ప్రియసఖుడు పార్ట్ 7. ఎవరో చెప్పిన వాటిని నమ్మి మమ్మల్ని దోషులు చేస్తారా? మమ్మల్ని ఇలా నలుగురు ముందు అవమానిస్తారా అంటూ అగ్గి మీద గుగ్గిలమయ్యారు. ఇంత అవమానించిన తర్వాత మీరు వద్దు, మీ సంబంధం వద్దు. ఈ పెళ్లి ఆగితే తర్వాత మీ అమ్మాయికి ఎలా పెళ్ళవుతుందో మేమే చూస్తాం అని అంటూ నానా తిట్లు తిట్టారు. అసలేం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. నేను తల వంచుకుని కూర్చున్నా. మీ కళ్ళ ముందే ఇప్పటికప్పుడు మా మనవరాలి పెళ్లి చెయ్యకపోతే నా పేరు మాధవయ్య కాదు అంటూ మా తాతయ్య మా ఇంట్లో వాళ్ళతో ఏదో మాట్లాడి ఎవరినో ఒకతన్ని తీసుకుని వచ్చి నా మెడలో తాళి కట్టించారు. పెళ్ళికి వచ్చిన వారందరూ షాక్‌లో ఉన్నారు. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అతను నా మెడలో తాళి కట్టాడో లేదో నా మనసంతా కంగారుగా అయిపోయింది. ఒక్కసారి గట్టిగా కళ్ళు మూసుకున్నాను. ఈ ఫీలింగ్ నాకు చాలా కొత్తగా ఉంది. ఆ పెళ్ళికొడుకు వాళ్ళు తట్టబుట్ట సర్దుకుని వెళ్ళిపోయారు. మా వాళ్ళింకా వాళ్ళని అస్సలు లెక్క చేయలేదు. ఇంతలో పంతులు గారు ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి తలంబ్రాలు పోపిస్తున్నారు. తలంబ్రాలు పోసేటప్పుడు కూడా తనని చూడలేదు. అతను చాలా అందంగా ఉన్నాడు అంటూ వచ్చిన బంధువులు అంటున్నారు. తలంబ్రాలు పోసుకున్న వెంటనే మమ్మల్ని ఇంట్లోకి తీసుకుని వెళ్ళారు. మొత్తానికి అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరిగింది అని అందరూ సంతోషిస్తూ ఉన్నారు. నాకు తాళి కట్టిన అతను మా తాతయ్య పిలవటంతో పక్కకు వెళ్ళాడు. రమ్య సంతోషంగా నా దగ్గరకు వచ్చి, మహా, మొత్తానికి మంచి లైఫ్ పార్ట్నర్ని సాధించుకున్నావు. ఏ జన్మలో ఏ నోములు పూజలు చేశావో కానీ గోపి అన్నలాంటి మంచి భర్త నీకు దొరికాడు. ఎన్ని నోములు నోచినా ఎన్ని పూజలు చేసినా గోపి లాంటి భర్త దొరకడు. గోపి అన్న మంచి గుణవంతుడు, అంతకు మించి సంస్కారవంతుడు. నీ భర్త కావటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ దేవుడు నీకంతా మంచే చేశాడు. ఒక్క నిమిషం ఇది కల, నిజమా లేదా మాయ అనిపించింది. నేను విన్నది నిజంగా నిజమేనా అని అనిపించింది. ఏంటి, నన్ను పెళ్లి చేసుకుంది నేను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన గోపీనా? రమ్య చెప్పింది విన్న తర్వాత నా సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఆ దేవుడికి ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పుకున్నానో నా మనసులో. నాకు నా గోపీని ఎలాగైనా ఒక్కసారి చూడాలి అనిపించింది. మా తాతయ్య కాళ్ళని కన్నీళ్లతో కడిగినా నాకు తక్కువే అనిపించింది. నా ఈ సంతోషానికి కారణమైన మా తాతయ్యకు ఏమిచ్చినా నా రుణాన్ని తీర్చుకోలేను. ఏంటో ఈరోజు నాకు చెప్పలేనంత సంతోషంగా ఉంది. తన్ని ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఎదురు చూడసాగాను ప్రేమతో. మామూలుగా అయితే పెళ్ళి అయ్యే వరకు మాత్రమే ఇల్లు చాలా సందడిగా ఉంటుంది. కానీ నా పెళ్లి విషయంలో సీన్ రివర్స్ అయ్యింది. వచ్చిన చుట్టాలు ఎవ్వరూ వెళ్ళలేదు. ఇంకా ఏం జరుగుతుందా, ఇంకా ఎన్ని ట్విస్టులు వస్తాయా అని వాళ్ళు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. వచ్చిన చుట్టాలందరూ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నారు. వచ్చిన వాళ్ళంతా నా పెళ్ళి ఇలా జరిగినందుకు బుగ్గలు నొక్కుకుంటూ ఉన్నారు. ఎంత గొప్ప సంబంధం కుదిరింది అనుకుంటే చివరికి ఇలా జరిగిందని కొంచెం మంది అనుకుంటున్నారు. అయినా ఆ దేవుడు గీసిన గీతలు ఎవ్వరూ చెరపలేరు అని కొందరు, వాళ్ళు ఒకటి తెలిస్తే దైవం ఒకటి తలిచాడని మరికొందరు, అంతా అమ్మాయి దురదృష్టమని కొందరు అంటూ వచ్చిన వాళ్ళందరూ తలో మాట అంటున్నారు. వీళ్ళు చెప్పే జాలి మాటలు వినలేకపోతున్నాను. అయినా ఎవరు ఏమన్నా అది నా చెవులకు వినబడడం లేదు. ఎందుకంటే నా గోపి నాకు దొరికాడు, అది చాలు. ఎవరేమన్నా నాకు అనవసరం. నేను ఎంత ఎదురు చూసినా కూడా నా గోపి ఇంకా రాలేదు. ఈలోపే రమ్య వచ్చింది. మహా, ఇంక నేను వెళ్తున్నానని చెప్పింది. రమ్య, అప్పుడే వెళ్తావా? కొంచెం సేపు ఉండొచ్చు కదా అని అన్నాను. మా ఆయన వెళ్దాం అంటున్నాడే, కంగారు పెడుతున్నాడు. ఈసారి ఎప్పుడైనా తప్పకుండా వస్తాను అని అన్నట్టు నువ్వు గోపి ఒకసారి తప్పకుండా మా ఇంటికి రావాలి, సరేనా అంటూ వెళ్ళిపోతుంటే రమ్య ఒక్క 10 నిమిషాలు పక్కన కూర్చుని తర్వాత వెళ్ళవా అని అంది. ఏంటి మహా? ఏమీ లేదు రమ్య, నిన్ను కొన్ని విషయాల గురించి అడగాలి. రమ్య నా పక్కన కూర్చుని, ఏంటి మహా, ఏమైంది? ఇన్నేళ్ళు కనిపించిన గోపి అసలు ఇక్కడికి ఎలా వచ్చాడు? నా పెళ్ళి అని ఎవరు చెప్పారు? తాతయ్య చెప్పారు. నా పెళ్ళి తర్వాత ఒకరోజు తాతయ్య దగ్గరికి గోపి వచ్చాడు.
తనకి గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం వచ్చిందంట. అందుకని తాతయ్య గారిని ఒకసారి కలుసుకోవాలని వచ్చాడు. తాతయ్య గారితో చాలాసేపు మాట్లాడ్డాడు. మాటల మధ్యలో తాతయ్యగారు నీ పెళ్ళి అని చెప్పి కార్డ్ కూడా ఇచ్చారంట అంది. సరే మహా, టైం అవుతుంది. ఈసారొచ్చినప్పుడు తీరిగ్గా మాట్లాడతాను. బాయ్ అంటూ వెళ్ళింది. కొంచెం సేపటి తర్వాత ఏదో తలుపు తీసిన చప్పుడు వినిపించింది. ఎదురుగా అమ్మా నాన్న. ఏంటి అన్నట్టు చూశాను. మా పరువు పోతుందని ఆ టైంలో అలా చేయాల్సి వచ్చింది. మమ్మల్ని క్షమించు మహా. అమెరికా సంబంధం అని ముందు వెనక అసలేమీ ఆలోచించకుండా సంబంధం కుదుర్చుకున్నందుకు మమ్మల్ని బాగా మోసం చేశారు అని అన్నారు వాళ్ళ తల్లిదండ్రులు మహాతో. మరి వచ్చే భాగంలో ఏం జరుగుతుందో చూద్దాం. స్టోరీ నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే లైక్ మాకు ఇంకా మోటివేషన్గా ఉంటుంది. ఇంకా మంచి మంచి స్టోరీస్ తీయటానికి మాకు ఎంతో ప్రోత్సాహంగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.